ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ యొక్క లెంట్ సీజన్లో మనం వినే దేవుని యొక్క అంశములు ఏమంటే, దేవుడు ఇచ్చే ఆజ్ఞలు, ఆయన ఇచ్చే మాటలు, బైబిల్లో పొందుపరచబడినటువంటి ప్రతి మాట కూడా ఆయన సేవకుల ద్వారా, ఆయన భక్తుల ద్వారా మాట్లాడే ప్రతి మాట మన జీవితాలను కడుతుంది. కనుక ఈరోజు మనం ధ్యానిస్తున్న మాట ఏంటంటే, అడిగేది మనం విశ్వాసంతో ప్రభువుని అడిగితే ఖచ్చితంగా దేన్నైనా సరే మనం పొందుకోగలం. అందుకనే యేసుప్రభు శిష్యులు ప్రభువుని అడుగుతారు, ప్రార్థన ఎలా చేయాలి ప్రభు అంటే, ఆయన పరలోక ప్రార్థన ఇలా చేయాలని, ఇలా అడగాలని ఆయన మత్తయి సువార్త 6:8 ఆ పరలోక ప్రార్థన వారికి నేర్పడం జరిగింది. మనం అడగకపోతే ఏమీ కూడా మనం పొందుకోలేమండి. అడగాలి, ప్రతిదీ కూడా డౌట్ క్లియర్ చేసుకోవాలి. అడిగితేనే మనకి ఆ యొక్క డౌట్ నుంచి మనం ముందుకు వస్తాం. అడిగితేనే మనం దేనైనా సరే పొందుకుంటాం. యోహాను సువార్తలో 14:14 అంటాడు కదా, నా నామమున మీరు ఏమి అడిగినను నేను చేతును అంటాడు. యేసుక్రీస్తు నామములో మనం ఏమైతే అడుగుతామో దాన్ని ఖచ్చితంగా మనం పొందుకుంటామండి. అంతేకాదు మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడునని, అప్పుడే మనం పొందుకుంటాం. అడగకపోతే ఏమీ కూడా మనం పొందుకోలేం. అడగకపోతే అమ్మాయిన అన్నం పెట్టదని ఒక సామెత కూడా ఉంది కదా. అడగాలి, పొందుకోవాలి. యెషయా గ్రంథము 30:1 చివరిలో ఉంటుంది కదా, నన్ను అడగకపోవటం వల్ల వారు పొందుకోలేకపోయారని వాక్యం ఉంది. ఒక్కొక్కసారి ప్రభు యొద్ద మనం విచారణ చేయాలి. ప్రభువు దగ్గర విచారణ చేయకుండా మన సొంతంగా చేస్తే ఏమవుతుందంటే, రాజైన ఆశా జీవితం ఏమైపోతుందో మనందరికీ తెలుసు. ప్రభువు యొద్ద విచారణ చేయకుండా వైద్యులను సంప్రదించాడంట, ఎక్కిన మంచం దిగలేదట. ఉదాహరణకు, భయంకరమైన రోగంతో హిజ్కియా బాధపడుతున్నప్పుడు దేవుడైన యెహోవా తన భక్తుడైనటువంటి యెషయా భక్తుడి ద్వారా, నువ్వు వెళ్ళి చెప్పు, అతడు త్వరలో చనిపోతున్నాడు, ఆయన ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పమంటే యెషయా వచ్చి ఈ మాట చెప్తాడు, నువ్వు త్వరలో మరి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పగానే అతడు గోడ తట్టు తిరిగి ఒక చిన్న ప్రార్థన ప్రభుని అడుగుతాడు. నేను ఎంత యథార్థంగా ఉన్నాను ప్రభు నీ సన్నిధిలో, సత్యంతో ఉన్నాను కదా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో హిజ్కియా కన్నీటితో అడగ్గా వెంటనే ప్రభు కరుణామయుడు కదా, ఆయన హృదయము కరిగిపోయి ఆ యొక్క మంటపం దాటకుండానే యెషయా చెప్పేసి వెళ్ళిపోతున్న వ్యక్తి వెళ్ళిపోకుండా మరలా రిటర్న్ పంపించాడు, నువ్వు వెళ్ళి మరలా చెప్పు హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తున్నానని. చూసారా, అడగటం వల్ల, కన్నీటితో దేవుని యొద్ద విచారణ చేయటం వల్ల 15 సంవత్సరాల ఆయుష్ను హిజ్కియా పొందుకోలేదా? మనం ప్రభుని ఏమైతే విశ్వాసంతో అడుగుతామో నా ప్రియ సహోదరి సహోదరుడా, 100% కూడా వాటిని మనం పొందుకుంటాం. ఈరోజు మన యొక్క వాక్యాంశం కూడా ఏంటంటే, ఖచ్చితంగా అనేకమైనవి ఉన్నాయి అడిగి తెలుసుకోవాల్సినవి, అడిగి పొందుకోవాల్సినవి కూడా. ఈరోజు మన యొక్క వాక్యాంశముగా 3 అడిగి పొందుకో. మత్తయి సువార్త 7:7 అడిగి పొందుకో అని. మనం ఏమి తినాలా, ఏమి ధరించుకోవాలా, ఏమి త్రాగుదుమా అని ప్రభుని అడగొద్దు. ఇటువంటి వాటి కొరకు మనం ప్రభుని అడగొద్దు. ఈరోజు ఈ మాట ప్రకారంగా నీవు నేను ప్రభుని అడగవలసింది ఏంటో తెలుసండి. మత్తయి సువార్త 6:33 ప్రకారంగా, అయ్యా నీ నీతిని, నీ రాజ్యాన్ని నేను పొందుకోవాలి, వాటిని వెతకాలి అనే విధంగా ప్రభువును మనం అడిగితే ఖచ్చితంగా మన అవసరతలు ఏమున్నాయి, ప్రతి అవసరతను కూడా ప్రభు తీరుస్తాడు. అట్లా మనం ప్రభువుని అడగాలి. రెండోదిగా మనం చూసినట్లయితే, ఆస్క్ నో రిటర్న్ ఆఫ్ గూడ్స్ అంటాడు. అంటే నువ్వు ఏది కూడా ఇతరుల యొద్ద నుంచి రిటర్న్ ఆశించొద్దు, నిన్ను అడుగు వారికి ఇమ్ము అని లోకాసు వార్త 6:30 అంటాడు. క్రీస్తు రూపములోనికి మనం మారిపోవాలి. ఎందుకంటే క్రీస్తు యొక్క రూపం ఏంటంటే ఇచ్చే రూపము, ప్రేమించే రూపము. ఆయన దయగల హృదయం గలవాడు కనుక అట్టి విధంగా మనం ఇప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా పెట్టినా, ఎవరి దగ్గరైనా ఏదైనా ఇచ్చినప్పుడు కూడా రిటర్న్ ఆశించితే ఏది కూడా ఇవ్వద్దు. మూడోదిగా మనం చూసినట్లయితే, విశ్వాసములో వెనుతిరిగే వారిగా ఉండకుండా చివరి వరకు
నీతిగా యథార్థముగా ఉండే విధంగా ఉండాలి ప్రభు నీ సన్నిధిలోని అడగండి. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా లూజ్ చేసుకోవద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ఉంటుంది కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదుము అనే వాక్యం ఉంటుంది. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ప్రభుని అడగాలి, అయ్యా నేను విశ్వాసంలో వెనుతిరగకుండా ఉండేలాగా నీ కృప నాకు దయచే ప్రభు అని ప్రభుని అడగాలి. ప్రతి విశ్వాసి కూడా మేల్కొనవలసినవి చాలా ఉన్నాయి, కానీ అందులో మనం ఒక 3 మనం ధ్యానిస్తే మన యొక్క ఆత్మీయ స్థితి ఎంతో మెరుగుపరచబడుతుంది. మొదటిగా మనం ఎవరం కూడా నీతిమంతులం కాము, పరిశుద్ధులము కాము, పాపంతో నింపబడిన వాళ్ళం. దేవుడు అందుకనే దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందుకోలేకపోతున్నాము గనుక దేవుని మాటకు మనం లోబడే వారికి ఉండాలి. ఆయన అప్పుడు మనం ఎప్పుడైతే లోబడతామో ఆయన కృపామయుడు, ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. యెషయా గ్రంథము 30:1 లోబడని పిల్లలకు శ్రమ అంట. మనం ప్రతి విషయంలో ప్రభువుకు లోబడాలి. నీతి విషయంలో ప్రతి ఒక్కరు కూడా మేల్కొలుపును కలిగి ఉండాలి. నేను ఎక్కడ నీతి తప్పుతున్నానా, నేను ఎక్కడ పాపం చేసేస్తున్నానా, నేను ప్రభువుకి ఎక్కడ దూరం అయిపోతున్నానా అని మనం మేల్కొలుపు ఉండాలి. మనకి మేల్కొలుపు లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము, దేవునికి దూరం అయిపోతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:34 అంటాడు కదా, నీతి ప్రవక్తన గలవారే మేల్కొని పాపము చెయ్యకుడి అంటున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే నా ఆత్మీయ స్థితి గ్రాఫ్ ఎప్పుడు కూడా డౌన్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ డౌన్ అయ్యే పరిస్థితిలోకి వచ్చేస్తుంది అనుకో, మనం మేల్కొనాలి. ఎందుకంటే సాతానుడు ప్రభు ఏర్పరచుకున్న వారిని కూడా వాడు ఏం చేస్తాడంటే వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేసి వాడు మభ్యపెట్టి మనల్ని ఎలాగైనా సరే ట్రాప్ చేస్తాడు. ట్రాప్ చేసి మన యొక్క ఆత్మీయ స్థితిని దిగజారేలా చేస్తాడు. ప్రార్థన చేసుకోకుండా చేస్తాడు, ఆరాధన క్రమములలో పాల్గొనకుండా చేస్తాడు. ఇంకా మనల్ని ఏం చేస్తాడంటే ఐహిక విచారం వైపుకు మన యొక్క రూట్ను మళ్లించి మనల్ని బిజీగా పనుల్లో పెట్టేసి దేవునికి దూరం చేసే వారిగా చేస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10 ఒక గొప్ప సేవకుడు, లోక తిమోతి, పౌలు లాంటి గొప్ప దైవ సేవకుడు, అటువంటి దైవ సేవకుడు అయినటువంటి దేమ అనే వ్యక్తి వీరితో సహవాసం చేసి వీరి యొక్క సమకాలికుడు, ఎవరో లోకా గారి యొక్క సమకాలికుడు, అటువంటి వ్యక్తిట లోకాన్ని స్నేహించి సంఘానికి దూరం అయిపోయాడట. ఎక్కడుంది మన యొక్క ఆత్మీయ స్థితి? ఒకవేళ దిగజారిపోతుందేమో, మేల్కో నా సహోదరి సహోదరుడా. చివరిగా మూడోదిగా మనం చూస్తే దేని విషయంలో మనం మేల్కోవాలంటే మనల్ని ఎవరైనా సరే పొగడుతున్నారనుకోండి, మనం ఖచ్చితంగా మేల్కోవాలి. మనం యొక్క పొగడ్తలకు దూరంగా వెళ్ళిపోవాలి. మనం దేనికి సెట్ అవ్వాలంటే గద్దింపునకు చెవివ్వాలి. అది మనల్ని ఏం చేస్తుందంటే సెట్ చేస్తుంది. కనుక మనం పొగడ్తలకు దూరంగా ఉండాలి. పొగడ్తలు మనకి ఎక్కువగా వస్తున్నాయంటే మనం మేల్కోవాలి. ఇర్మియా భక్తుడు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు, మీరు సరెండర్ అయిపోండి అని చెప్తుంటే లేదు మేము సరెండర్ అవ్వం, యుద్ధానికి వెళ్ళాలన్నారు. అలాగే మేకా, ఏలియా భక్తులు ఆహాబు లాంటి వారికి సరెండర్ అవ్వమంటే వారిని మాట నమ్మలేదు, వారి యొక్క ప్రవచనాలు నచ్చలేదు, వారిని ఇబ్బంది పెట్టారు, మేల్కొనలేకపోయారు. ఏమైంది? వారి యొక్క పరిస్థితి దిగజారిపోయింది. పొగడ్తకు ఆమర దూరంలో ఉండాలి మనం, అంతే తప్ప మనల్ని పొగుడుతున్నారని ఎప్పుడైతే మనం అతిశయించామో అది మనల్ని ముంచేస్తుంది. సామెతల గ్రంథం 27:6 చూసినట్లయితే మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయములు చేస్తాడట. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడట. మనల్ని గద్దిస్తున్న స్నేహితుడు మనకుంటే మనం సెట్ అవుతామండి, అది ఎంతో మనకి ధన్యత. అంతేగాని పగవాడు మనల్ని ఎలాగైతే డౌన్ చేయాలన్నా పగవాడు ఉంటాడు చూసారా, ఆడు మనల్ని నష్టం కలిగించడానికి, మన యొక్క పతనాన్ని చూడడానికి వాడు ఏం చేస్తాడంటే మనం చేసే ప్రతి చెడ్డ కార్యాన్ని కూడా మంచి అని చెప్తాడు. మనం మేల్కొనకపోతే మన యొక్క జీవితము సర్వనాశనం అయిపోతుంది. కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.